హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంగ్లీష్ వాక్యాలు నేర్చుకుందాం. ఏడవకు అంటే డోంట్ క్రై అని అనాలి. ఏడవకు లేదా ఏడవద్దు. డోంట్ క్రై అని అనాలి. ఏడవడం ఆపు అనాలంటే ఇంగ్లీష్లో స్టాప్ క్రయింగ్. ఏడవడం ఆపు, స్టాప్ క్రయింగ్ అని అనాలి. నవ్వకు లేదా నవ్వొద్దు అనాలంటే డోంట్ లాఫ్ అని అనాలి. నవ్వకు, డోంట్ లాఫ్ లేదా నవ్వొద్దు, డోంట్ లాఫ్ అని అనాలి. నవ్వడం ఆపు అనాలంటే ఇంగ్లీష్లో స్టాప్ లాఫింగ్. నవ్వడం ఆపు, స్టాప్ లాఫింగ్ అని అనాలి. తినకు లేదా తినొద్దు, డోంట్ ఈట్ అని అనాలి. తినకు లేదా తినొద్దు అనాలంటే ఇంగ్లీష్లో డోంట్ ఈట్ అని అనాలి. తినడం ఆపు అనాలంటే ఇంగ్లీష్లో స్టాప్ ఈటింగ్. తినడం ఆపు, స్టాప్ ఈటింగ్ అని అనాలి. ఆడకు లేదా ఆడొద్దు అనాలంటే ఇంగ్లీష్లో డోంట్ ప్లే అని అనాలి. ఆడకు, డోంట్ ప్లే, ఆడొద్దు, డోంట్ ప్లే అని అనాలి. ఆడటం ఆపు అనాలంటే ఇంగ్లీష్లో స్టాప్ ప్లేయింగ్. ఆడటం ఆపు, స్టాప్ ప్లేయింగ్ అని అనాలి. టీవీ చూడకు అనాలంటే ఇంగ్లీష్లో డోంట్ వాచ్ టీవీ లేదా టీవీ చూడొద్దు అనాలంటే డోంట్ వాచ్ టీవీ అని అనాలి. టీవీ చూడడం ఆపు అనాలంటే ఇంగ్లీష్లో స్టాప్ వాచింగ్ టీవీ. టీవీ చూడడం ఆపు, స్టాప్ వాచింగ్ టీవీ అని అనాలి. నవ్వడం ఆపుతావా అనాలంటే ఇంగ్లీష్లో విల్ యూ స్టాప్ లాఫింగ్. నవ్వడం ఆపుతావా, విల్ యూ స్టాప్ లాఫింగ్ అని అనాలి. తినడం ఆపుతావా అనడానికి ఇంగ్లీష్లో విల్ యూ స్టాప్ ఈటింగ్. తినడం ఆపుతావా, విల్ యూ స్టాప్ ఈటింగ్ అని అనాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.